పట్టభద్రుల ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది బీజేపీ. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రేమేందర్ రెడ్డిని ప్రకటించింది బీజేపీ. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ప్రేమేందర్ రెడ్డి. బైపోల్ బరిలో ప్రేమేందర్ రెడ్డికి సానుభూతి వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తున్నారు బీజేపీ నేతలు. డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, ఎమ్మెల్సీ పోరుకు బీజేపీ ఎలా సిద్ధమవుతోంది? పట్టభద్రుల స్థానానికి తెలంగాణ బీజేపీ ఉప ఎన్నిక కోసం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటన చేసింది. ఇక ఆ 3 జిల్లాల్లో పార్టీ ఓట్ బ్యాంకు, ఆ పార్టీ సానుభూతి పరులతో పాటు యువత ఓటుని ప్రధానంగా బీజేపీ తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది. ఇక ఇటీవలే పార్లమెంట్ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో బీజేపీ వేవ్ కూడా కలిసొస్తుందని బీజేపీ అంచనా వేస్తుంది. కానీ గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి రెండోసారి పార్టీ టికెట్ ఇచ్చింది. సానుభూతి ఓట్లు వర్కౌట్ అవుతాయని బీజేపీ అంచనా వేస్తుంది. ప్రధానంగా పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో బీజేపీకి యూత్ ఓట్ అంతా కూడా బీజేపీ ఉందనే ఒక అంచనాలో పార్టీ అంచనా వేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఉద్యోగులు, అదేవిధంగా యువత, విద్యావంతులంతా కూడా బీజేపీకి తన ఓటు బ్యాంక్ అని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో కేవలం సెమినార్లు, అదేవిధంగా జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించడానికి బీజేపీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ 3 జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ, ఈ 3 జిల్లాలకు సంబంధించిన ప్రెసిడెంట్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అసెంబ్లీ వారీగా సమావేశాలు నిర్వహించి విద్యావంతులను, ఎవరైతే పట్టభద్రుల స్థానాల్లో ఓటు హక్కు ఉన్నవారందరినీ కూడా ప్రతి ఒక్కరిని కలవడానికి పార్టీ కార్యకర్తలతో డివిజన్ స్థాయి నాయకులతో ఇప్పటికే బీజేపీ సమావేశం నిర్వహించింది. అయితే కిషన్ రెడ్డి ప్రస్తుతానికి ఢిల్లీలో ఆయన పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత కేవలం మరో 12 రోజులు మాత్రమే ఎన్నికల తేదీ సమయం మిగిలి ఉంది కాబట్టి మిగతా ఈ వారం రోజుల తర్వాత నేరుగా ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి ఎవరైతే బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటు ఉన్నారో వారందరినీ కూడా నేరుగా పార్టీ కార్యకర్తలు కలిసి ఈసారి పట్టభద్రుల స్థానంలో బీజేపీ గెలిచే విధంగా పార్టీ నేతలతో కలిసి బీజేపీ ఇప్పటికే ప్లాన్ చేస్తున్నట్టుగా బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే వరంగల్, అదేవిధంగా నల్గొండ 2 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో విద్యావంతులు, అదేవిధంగా యువతులతో నేరుగా పార్టీ నేతలు సమావేశమవుతున్నారు. వీటితో పాటు సెమినార్లు, విద్యావంతులతో సెమినార్ నిర్వహించడం ద్వారా బీజేపీ ఈ పట్టభద్రుల స్థానాన్ని గెలుచుకోవడానికి పార్టీ రివ్యూ సమావేశం నిర్వహిస్తుంది. కానీ గతంలో 2 సార్లు జరిగింది. అంటే గత సాధారణ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అనుకున్న ఓట్ల కంటే కూడా తక్కువ ఓట్లు సాధించింది. కానీ ఈసారి ఉప ఎన్నికల్లో గత ఎన్నికల కంటే, అంటే సాధారణ పట్టభద్రుల స్థాన ఎన్నికల కంటే కూడా ఈసారి ఉప ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధిస్తానన్న ఒక అంచనాలో బీజేపీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. కానీ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు, గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన ఓట్లు ఈసారి రాకపోవచ్చు అనే ఒక అంచనా బీజేపీ వేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ప్రచారం చేసిన స్కీములకు సంబంధించి 6 గ్యారంటీలు అమలు చేయాలని బీజేపీ ఇప్పటికే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో తీర్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ మద్దతు, అది ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఒక అంచనాను బీజేపీ వేసింది. కాబట్టి ఈసారి పట్టభద్రుల స్థానంలో ఉప ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న స్థాయి ఓట్లతో పాటు తాము విజయం సాధిస్తామనే ఒక అంచనాను బీజేపీ లెక్కలు వేసుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న వేవ్ ఈసారి వెంటనే వస్తున్న ఈ పట్టభద్రుల స్థాన ఉప ఎన్నికల్లో పార్లమెంటు వేవ్ బీజేపీ కలిసి వస్తున్న ఒక లెక్కలు తెలంగాణ బీజేపీ నేతలు వేస్తున్నారు. విస్తృతంగా ప్రజల్లో పర్యటించడంతో పాటు సమావేశాలు, సెమినార్లు నిర్వహించడం ద్వారా నేరుగా పట్టభద్రుల ఓటర్లను కలవడానికి బీజేపీ జిల్లాలు, డివిజన్ స్థాయిలో మీటింగ్లు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తుందని చెప్పొచ్చు. సూర్య.